Hi, welcome to SV Maths channel. Intermaths Money. I am trigonometry ratios up to transformations. Exercise 60. 60 లో second row లో fifth problem. So second row లో first, second, third, fourth problems అయిపోయామా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఓకేనా. సో చూడండి, ప్రూవ్ దట్ 4 cos 12 degrees into cos 48 degrees into cos 72 degrees is equal to cos 36 degrees అని ప్రూవ్ చేయాలి. సో cos 36 అని ఇచ్చారు. సో LHS ఏమి ఇచ్చారు చూడండి, సొల్యూషన్ LHS తీసుకుంటున్నాం. చూడండి, LHS ఏంటి, 4 cos 12 degrees ఇంటూ cos 48 degrees ఇంటూ cos 72 degrees ఓకేనా. సో ఈ 4ని ఏమని రాస్తాం అంటే చూడండి జాగ్రత్తగా, 2 into 2 అని రాస్తున్నాం. సో 2 cos 12 degrees ఇంటూ cos 48 degrees ఇంటూ cos 72 degrees ఓకే. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తాము. సో 2 cos A cos B అంటే ఫార్ములా ఏంటమ్మా, 2 cos A cos B ఏంటి ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఓకేనా. 2 cos A cos B అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇది ఫార్ములా ఓకే. సో ఫార్ములా యూస్ చేస్తే ఏమవుతుంది, 2 cos A cos Bకి మాత్రమే అప్లై చేస్తాం. చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ అంటే 12 degrees ప్లస్ బి అంటే 48 degrees ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ అంటే 12 degrees బి అంటే 48 degrees ఇంటూ కాస్ 72 degrees సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం ఓకేనా. సో 12 ప్లస్ 48 అంటే కాస్ ఎంతమ్మా 60 degrees కదా, ప్లస్ కాస్ చూడండి 12 మైనస్ 48 degrees అంటే మైనస్ 36 degrees అంతే కదా. 8లోంచి 2 తీస్తే 6, 4లోంచి 1 తీస్తే 3 ఓకే, ఇంటూ కాస్ 72 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి ఓకేనా. సో 2 ఇంటూ కాస్ 60 degrees వాల్యూ తెలుసు మీకు, 1/2. చూడండి ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే తెలుసు కదా, ప్లస్ కాస్ థీటా. సో కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే ప్లస్ కాస్ థీటా. సో అంటే ప్లస్ కాస్ చూడండి ఏమవుతుంది, మైనస్ 36 అంటే ఏమవుతుంది కాస్ 36 ఓకేనా, ఇంటూ కాస్ 72 degrees ఓకేనమ్మా. నెక్స్ట్ సో 2తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి, 2 ఇంటూ 1/2 ఇంటూ కాస్ 72 degrees ఓకేనమ్మా, ప్లస్ మళ్ళీ 2 ఇంటూ కాస్ 36 degrees ఇంటూ కాస్ 72 degrees ఓకేనమ్మా. అర్థమైంది ఎంతవరకును. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏమొచ్చింది కాస్ 72 degrees ఓకే, ప్లస్ 2 కాస్ 36 degrees ఇంటూ కాస్ 72 degrees ఓకేనమ్మా. చూడండి మళ్ళీ ఇది ఎట్లా ఉంది, 2 cos A cos B ఫార్ములాలో ఉంది చూడండి. సో మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం. సో సేమ్ ఫార్ములా ఓకేనా, 2 cos A cos B అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 36 degrees ప్లస్ 72 degrees ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 36 degrees మైనస్ 72 degrees ఓకేనా. సో కాస్ 72 degrees ప్లస్ చూడండి ఇదంతా 6 + 2 8, 7 + 3 10. సో కాస్ 108 degrees ప్లస్ సో ఇక్కడ ఎంత వస్తుంది కాస్ చూడండి 36 కదా, చూడండి 72లోంచి 12లో 6 తీస్తే 6 కదా, 6లోంచి 3 తీస్తే 3. సో 36 degrees మైనస్ ఓకేనా. సో కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా అవుతుంది ఓకే. సో కాస్ 72 degrees ప్లస్ కాస్ 108 degrees ప్లస్ కాస్ 36 degrees ఓకేనమ్మా, అర్థమవుతుందా. సో ఇక్కడ చూడండి కాస్ 72ని ఏమని రాస్తున్నామంటే ఇక్కడ 90 మైనస్ 18 degrees అని రాస్తున్నాం. చూడండి 90లోంచి 18 తీస్తే అంత 72 కదా, 72 ప్లస్ 18 90 కదమ్మా. చూడండి ఒకసారి సరిపోయింది కదా. సో ఇక్కడ ఏం రాస్తున్నామంటే 90 ప్లస్ 18 అని రాస్తున్నాం చూడండి 108 degreesని ఓకే, ప్లస్ కాస్ 36 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేండి ఓకేనా. సో కాస్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ ఓకే. సో కాస్ 90 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది, సైన్ కింద మారుతుంది. అంటే కాస్ 90 మైనస్ థీటా ఏంటమ్మా సైన్ థీటా. సో సైన్ 18 degrees ఓకే.
నెక్స్ట్ చూడండి ఇక్కడ కాస్ ఆఫ్ 90 ప్లస్ థీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 ప్లస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ వచ్చి నెగిటివ్. ఓకే, సో 90 ఉంది కాబట్టి కాస్ మళ్ళీ దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. సో మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ 18 degrees ప్లస్ కాస్ 36 degrees. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. చూడండి ఇక్కడ ప్లస్ సైన్ 18 మైనస్ సైన్ 18 క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమొచ్చిందమ్మా? కాస్ 36 degrees. సో ఈజ్ ద RHS. ఓకే, ఇదే కదా ఆన్సర్. చూడండి ఒకసారి, ఇదే కదమ్మా కాస్ 36 అనే కదా ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, అర్థమైందా? ఏం లేదమ్మా, ఇక్కడ ఫార్ములా యూస్ చేసామంతే. ఫార్ములాస్ మాత్రం మీరు బాగా చదివితే ఎక్కడ ఏమేమి యూస్ చేసినా మనకు అర్థమవుతుంది ఫార్ములాస్. ఓకేనా, సో 4 cos 12 degrees, ఈ 4ని 2 × 2 అని రాసామంతే. 2 cos A cos B, cos ఆఫ్ A + B ప్లస్ cos ఆఫ్ A - B ఫార్ములా. ఓకేనా, సో cos 72 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. సో ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ యాడ్ చేస్తే 60, ఇక్కడ మైనస్ చేస్తే ఏమవుతుంది? -36. సో cos 60 degrees వాల్యూ 1/2 ప్లస్ cos 36. సో 2తో మల్టిప్లై చేస్తాం. cos 72 ప్లస్ మళ్ళీ వచ్చింది 2 cos A cos B ఫార్ములాలో సేమ్ ఫార్ములా యూస్ చేస్తాం. సో అర్థమైందా? సో ఒకే ఫార్ములా 2 సార్లు యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి ఫార్ములా, ఇక్కడ ఆల్రెడీ రాశాను. ఓకేనా, 2 cos A cos B = cos ఆఫ్ A + B ప్లస్ cos ఆఫ్ A - B. సో సేమ్ ఫార్ములా ఇక్కడ యూస్ చేస్తాం మళ్ళీ. సో cos ఆఫ్ A + B ప్లస్ cos ఆఫ్ A - B. ఓకే, సో యాడ్ చేస్తే 108, ఇక్కడ మైనస్ చేస్తే -36, cos ఆఫ్ -θ ప్లస్ cos θ. ఓకేనా, ఇక్కడ 72ని మాత్రం 90 - 18 రాసాం. సో cos 90 - θ sin θ. ఓకే, సో ఇక్కడ 90 + 18 అని రాసాం 108ని. ఓకేనమ్మా, cos 90 + θ మైనస్ sin θ. సో మైనస్ sin 18 degrees ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయాయి. సో cos 36 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, ఓకేనా. సో సెకండ్ రోమన్లోనే నెక్స్ట్ వన్ చూడండి, 6th ప్రాబ్లం చూడండి. 6th సెకండ్ రోమన్లోనే 6th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ప్రూవ్ దట్ sin 10 degrees ప్లస్ sin 20 degrees ప్లస్ sin 40 degrees ప్లస్ sin 50 degrees ఈజ్ ఈక్వల్ టు sin 70 degrees ప్లస్ sin 80 degrees. సో sin 10, 20, 40, 50 ఇచ్చారు. చూడండి ఇక్కడ మధ్యలో 30 లేదు. 10, 20, 40, 50. ఓకేనా, అయితే ఇదేం చూపించాలి? ప్రూవ్ చేయవలసింది ఏంటి? sin 70 degrees ప్లస్ sin 80 degrees అని ప్రూవ్ చేయాలి. సో ఇది RHS. ఓకేనా, చూడండి సొల్యూషన్. చూడండి LHS తీసుకున్నాము. LHS ఏంటి? sin 10 degrees ప్లస్ sin 20 degrees ప్లస్ sin 40 degrees ప్లస్ sin 50 degrees. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే అన్ని ప్లస్ వాల్యూసే కదమ్మా. sin 10 ప్లస్ sin 50 degrees అని రాస్తున్నాను. ఓకే, ప్లస్ sin 20 degrees ప్లస్ ఇంకేముంది? sin 40 degrees. ఓకే, సో ఇది ఎట్లా ఉంది చూడండి, sin C ప్లస్ sin D ఫార్ములాలో ఉంది. sin C ప్లస్ sin D ఫార్ములా ఏంటమ్మా? sin C ప్లస్ sin D ఫార్ములా 2 sin C ప్లస్ D/2 ఇంటూ cos C మైనస్ D/2. సో ఫార్ములా రాద్దాం. sin C ప్లస్ sin D 2 sin C ప్లస్ D/2 ఇంటూ cos C మైనస్ D/2. సో ఇది ఫార్ములా. ఓకేనా, సో ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా, 2 sin C ప్లస్ D/2 ఇంటూ cos C మైనస్ D/2. ఓకే, సో ఫార్ములా యూస్ చేస్తే ఏమవుతుంది? 2 sin C ప్లస్ C అంటే 10 ప్లస్ 50/2. ఓకేనా, దీనికి అప్లై చేస్తాను చూడండి జాగ్రత్తగా. 10 C అనేది 10, D 50. ఓకే, ఇంటూ cos 10 degrees మైనస్ 50 degrees బై 2 ప్లస్ ఇక్కడ దీనికి అప్లై చేస్తున్నాను చూడండి sin 20 ప్లస్ sin 40. సో సేమ్ ఫార్ములా 2 sin C ప్లస్ D/2 20 degrees ప్లస్ 40 degrees బై 2 ఇంటూ cos 20 degrees మైనస్ 40 degrees బై 2. ఓకేనా, చూడండి 2 sin 50 ప్లస్ 10 అంత ఏంటమ్మా? 60 కదా. 60 degrees బై 2
సో -40 degrees by 2 అందుకే 50లోంచి 10 తీస్తే -40 కదా, -40 ప్లస్ 2 sin ఇది కూడా 60 degrees by 2 ఇంటూ కాస్ ఇదంతా చూడండి -20 degrees by 2. ఓకేనా, అర్థమైందా? సో sin 60 by 2 అంటే 30 degrees. సో sin 30 degrees ఇంటూ మైనస్ కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే చెప్పాను కదా, కాస్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది ప్లస్ కాస్ థీటా. సో 20 times క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ 20 degrees ప్లస్ ఇక్కడ కూడా 30 degrees 2 sin 30 degrees. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే 10 ఇక్కడ కాస్ 10 degrees. ఓకేనా, అర్థమైంది ఎంతవరకును? సో సైన్ చూడండి, సైన్ 30 degrees వాల్యూ, సైన్ 30 degrees వాల్యూ ఎంతమా 1/2 కదా, ఇంటూ కాస్ 20 degrees ప్లస్ 2 ఇంటూ సైన్ 30 సేమ్ 1/2 ఇంటూ కాస్ 10 degrees. చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. సో ఏమొచ్చింది, కాస్ 20 degrees ప్లస్ కాస్ 10 degrees. చూడండి ఇదేనా మన RHS కాదు కదా. చూడండి దీన్ని ఎట్లా రాస్తున్నానంటే కాస్ 20ని చూడండి 90 మైనస్ 70 degrees. చూడండి జాగ్రత్తగాను, ఇక్కడ ఏం రాయొచ్చు 90 degrees మైనస్ 80 degrees అని రాస్తున్నాను. చూడండి చూడండి 90 మైనస్ 70 అంటే ఎంతమ్మా 20 కదా. ఓకే, 10 అని ఏమని రాసాను 90 మైనస్ 18 రాసాను. చూడండి కాస్ 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్, 90 ఉంది కాబట్టి సైన్ కింద మారుతుంది. అంటే కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుంది సైన్ థీటా. సో సైన్ 70 ప్లస్ కాస్ సేమ్ ఇది కూడా అంతే, కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా సైన్ 80. చూడండి ఇదేనా RHS? చూడండి ఆన్సర్ ఇదేనా చూడండి ఒకసారి, సైన్ 70 ప్లస్ సైన్ 80 ఇదేనా RHS? సరిపోయిందా, అర్థమైందమ్మా? ఓకేనా, ఏం లేదమ్మా 10, 20, 40, 50 అని ఇచ్చారు. సైన్ 10, సైన్ 20, సైన్ 40, సైన్ 15 అని ఇచ్చారు. సైన్ 70 ప్లస్ సైన్ 80 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, సో ఇక్కడ నేను 10 అన్ని ప్లస్ వాల్యూసే కాబట్టి సైన్ 10 ప్లస్ సైన్ 50 అని రాశాను, ప్రాబ్లం లేదు. ఓకేనా, సైన్ 20 ప్లస్ సైన్ 40 అని రాశాను. సో సైన్ C ప్లస్ సైన్ D ఫార్ములా, సో రెండిట్లో కూడా సైన్ C ప్లస్ సైన్ D ఫార్ములా అప్లై చేశాను. ఓకేనా, ఫార్ములా ఏంటి 2 sin C ప్లస్ D/2 ఇంటూ కాస్ C మైనస్ D/2. ఓకే, సో ఫార్ములా అప్లై చేశాను. 10 ప్లస్ 50/2 అంటే 60/2. సో 30. 10 మైనస్ 50 అంటే -40/2 కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా. సో 20 times క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 sin 20 ప్లస్ 40 అంటే 60/2 30. 20 మైనస్ 40 అంటే -20. సో కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా 10 times క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సైన్ 30 degrees వాల్యూ వేసాం 1/2, 2 క్యాన్సిల్ కాస్ 20 ప్లస్ ఇక్కడ కూడా అంతే 2 ఇంటూ 1/2 కాస్ 10. సో కాస్ 20 ప్లస్ కాస్ 10 వచ్చింది. కాస్ 20ని కాస్ 90 మైనస్ 70 అని రాసాం. 90లో 70 తీస్తే 20 కదా. సో కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా. ఓకేనా, కాస్ 10 degrees కాస్ 90 మైనస్ 80 అని రాసాం. 90 మైనస్ 80 కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా సైన్ 70 ప్లస్ సైన్ 80. సో RHS. ఓకే, అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, సో ఈ ఫార్ములాస్ కూడా రాయండి. ఎక్కడ ఏ ఫార్ములాస్ తీసేస్తామో ఫార్ములాస్ కంపల్సరీ రాయండి అమ్మా. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.